ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేపైకి నెట్టేసి చేతులు దులుపుకుంటున్న అధికార పార్టీ పొత్తు కుదరకముందే పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విపక్ష నాయకులు అయినా స్నేహానికి ఢోకా లేదంటున్నారు. రాజకీయ పార్టీల ఎత్తుకు పై ఎత్తులు వ్యూహ ప్రతివ్యూహాలతో జనాలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాని ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఏ రూపం తీసుకుంటుందని ఆసక్తిగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలను ప్రజల మూడ్ను ఓసారి పరిశీలిద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అధికార వైసీపీ 1-2 చోట్ల మినహా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఓ నజర్. నెల్లూరు ఎంపీగా అధికార వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైంది. టీడీపీ ఇంతవరకు అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అక్కడ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. టీడీపీ టికెట్ రేసులో 2019లో ఓడిపోయిన పనబాక లక్ష్మి ముందంజలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం ఆమె పేరును ఇంకా ప్రకటించలేదు. ఆత్మకూరు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మరోసారి బరిలో నిలిచేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ టికెట్ మాత్రం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. జనసేన అభ్యర్థిత్వంపై ప్రస్తావనే లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఊసే లేదు. ఇక ఉదయగిరి విషయానికొస్తే స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికార వైసీపీకి దూరమయ్యారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థుల రేసులో బొల్లినేని రామారావు ముందున్నారు. మరో యువ నాయకుడు కాకర్ల సురేష్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాను రంగంలో ఉన్నట్లు సంకేతాలిస్తున్నారు. రెబల్గా పోటీ చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఉదయగిరి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కావలి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. టీడీపీ తరపున ప్రముఖ కాంట్రాక్టర్ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. పసుపులేటి సుధాకర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాను బరిలోనే ఉన్నానని చెప్తున్నారు. ఇంతవరకు జనసేన పార్టీలో ఉన్న ఆయన ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జనసేనకు అభ్యర్థి కరువయ్యారు. కాంగ్రెస్, బీజేపీలోనూ అభ్యర్థుల కొరత వేధిస్తుంది. కొవ్వూరు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరు ఖరారైంది. టీడీపీ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను నియమించడంతో ఆ పార్టీకి చెందిన పాతతరం నాయకులు కూడా పోటీలో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఆ పార్టీ టికెట్ ఎవరికి లభిస్తుందో ఇంకా తెలియదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును వైసీపీ ఖరారు చేసింది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. టీడీపీతో పొత్తులో భాగంగా ఇక్కడి టికెట్ జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జనసేనకు టికెట్ లభిస్తే తానే పోటీ చేయాలని మనుక్రాంత్ ప్లాన్ చేస్తున్నారు.
నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కే కేటాయించింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధిపతి పి నారాయణ పేరు ఖరారైంది. అయితే నెల్లూరు నుంచి పోటీ చేస్తామని జనసేన అగ్రనాయకుడు నాగబాబు ప్రకటించడంతో ఉమ్మడి అభ్యర్థి ఎవరనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. సర్వేపల్లి వైసీపీ టికెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అయితే టీడీపీ అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఇతర నాయకులు టికెట్పై ఆశతో ఉన్నారు. గూడూరు రిజర్వ్డ్ నియోజకవర్గంలో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ రావును పక్కనబెట్టి ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ను ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆయనకే వైసీపీ టికెట్ ఖరారు చేసినట్లేనని పార్టీ శ్రేణులు అంటున్నారు. టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కు దాదాపు ఖరారు చేశారు. అయితే ఈ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ దంపతులు కూడా ఆశిస్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ కుమార్తె డాక్టర్ చింతా నీనా తాజాగా తెరపైకి వచ్చారు. సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య పేరు దాదాపు ఖరారైంది. టీడీపీ అభ్యర్థిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ పరస వెంకటరత్నం పోటీ పడుతున్నారు. మరికొంతమంది ఆశావహులు కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వెంకటగిరి అసెంబ్లీ వైసీపీ టికెట్ను మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డికి ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కొరుగొండ్ల రామకృష్ణ పేరు దాదాపు ఖరారైంది. మరికొందరు టీడీపీ నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నికల రణరంగం ఓ స్థాయికి చేరుకుంది.